యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈ దిన ధ్యాన వచనము విలాప వాక్యములు 4వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాము. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును. నీ పాపములను ఆయన వెల్లడిపరచును. ఈ యొక్క విలాప వాక్యములు, ఈ గ్రంథమును ఇర్మియా ప్రవక్త రాసినారు. ఇది పద్య రూపంలో వ్రాయబడినటువంటి పుస్తకంగా మనము చూస్తున్నాము. ఇక్కడ ప్రాముఖ్యంగా సియోను కుమారి, ఇంకొక మాటగా ఎదోము కుమారి అనే ఇద్దరు కుమార్తెలు లేదా ఇక్కడ రెండు జనాంగములను గురించి మాట్లాడుచున్నది. సియోను కుమారి ఎవరు అని చూసినట్లయితే సియోను వాసులను లేదా ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తున్నది. ఈ ఎదోము కుమారి ఎదోము వాసులను సూచిస్తున్నది. వీరు ఇశ్రాయేలీలకు పొరుగు దేశంగా ఇశ్రాయేలీలకు శత్రువులుగా ఉన్నటువంటి వారు. మనం ప్రాముఖ్యంగా సియోను కుమారి గురించి మనము ఆలోచన చేసినట్లయితే, ఎందుకు నీ దోష శిక్ష సమాప్తమాయెను, ఇక మీదట ఆయన మరెన్నడు నిన్ను చెరలోనికి కొనిపోడు అనే మాటలు ఎందుకు ఇక్కడ ఇర్మియా ప్రస్తావిస్తున్నాడు అని మనం చూసినట్లయితే, ఈ యొక్క వచనంలో ఇశ్రాయేలీలు వారి యొక్క దోషములను మనం చూడగలం. మొదట వారు చేసినటువంటి దోషములు, దాని ఫలితంగా వారు పొందుకున్నటువంటి శిక్ష, తర్వాత దేవుడు వారికి అనుగ్రహించేటువంటి విమోచన. మనం ఈ మూడు మాటలు ప్రాముఖ్యంగా చూస్తున్నాము. వారు చేసినటువంటి పాపము ఫలితంగా వారు అనుభవిస్తున్న శిక్ష, దాని తర్వాత దేవుడు అనుగ్రహించే విమోచన. దేవుడు చాలా ప్రేమించే దేవుడు, కరుణగలటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు. అంత ప్రేమించి క్షమించే దేవునిగా ఈ వచనంలో మనం ఎంతో స్పష్టంగా చూడగలము. ఎందుకంటే ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు అనే మాట చూస్తున్నాము. ఆ ప్రస్తావించడమే సియోను కుమారి, ఆ పిలుపులోనే దేవుని యొక్క కరుణ, ప్రేమ, కనికరం మనం చూస్తున్నాము. ఆ పిలుపులోనే ఇశ్రాయేలీ ప్రజలతో వారు ఎంత దేవుని చేత ఏర్పరచబడిన వారుగా, దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధం కలిగిన వారుగా, దేవునితో వారికి ఉన్నటువంటి మంచి సన్నిహిత సంబంధము, ఆ మాటలన్నీ కూడా మనం అర్థం చేసుకోగలము. ఎంతగా వారికి దేవునికి మధ్యలో అంత చక్కటి అనుబంధం ఉన్నది అని మనం చూడగలం. కానీ వారి యొక్క అవిధేయతను బట్టి, వారి చూపినటువంటి అతిక్రమములను బట్టి వారు దేవునికి దూరంగా జీవించారు. ఫలితంగా చెరగొనిపోయారు బబులోనీల ద్వారా. కానీ ఎప్పుడు కూడా మీరు చెరలోనే ఉంటారు, ఇంకా మీరు ఎప్పటికీ కూడా మరలా యెరూషలేముకు రారు అని దేవుని చిత్తం కాదు, అక్కడ దేవుని ఉద్దేశం కాదు. కొంతకాలము మీరు పొందినటువంటి, మీరు చేసినటువంటి దోషములకు శిక్షగా ఈ యొక్క చెర అనేది ఉంటుంది. కానీ దాని తర్వాత మరలా మీరు విమోచింపబడతారు, మీరు మరలా పునరుద్ధరించబడతారు అనేటువంటి నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే ఎదోము వాసులకు అదే సమయంలో ఆయన దోషము ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు, దోష శిక్షను మీరు అనుభవిస్తారనే మాటను చూస్తున్నాము. వీరి విషయంలో దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి రాజ్యము పైన, దేశము పైన తన సార్వభౌమత్వమును చూపేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకే వారి వారి క్రియలను బట్టి వారు ప్రతిఫలం పొందుతారు. ప్రతి వ్యక్తి తన క్రియలకు జవాబుదారీగా ఉంటాడు అనేది వాక్యం ద్వారా మనము తెలుసుకోగలము. అయితే మన జీవితాలలో కూడా మనం చేసినటువంటి దోషములను, మనం చేసినటువంటి పాపములను ఎవరు భరిస్తారు, ఎవరు క్షమిస్తారు? మనము కూడా సియోను వాసుల వలనే దారి తప్పి జీవిస్తున్న సమయంలో, దేవునికి దూరంగా జీవిస్తున్న సమయంలో, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్న సమయంలో యేసు ప్రభువుల వారు మన కొరకు ఒక గొప్ప కార్యాన్ని సిలువలో జరిగించారు. ఆయనే మన దోషములను సిలువలో భరించారు. ఆయనే
మన పాపముల కొరకు సిలువలో మరి మరణించి 3వ రోజున తిరిగి లేచినారు. మన పాపములన్నిటిని ఆయన క్షమించాడు. అందుకే ఇక్కడ సియోను కుమారుని దోష శిక్ష సమాప్తమాయెను అంటే మరి మన పాపములకు కూడా ఆయన క్షమాపణనిచ్చాడు. ఇక్కడ మరెన్నడూ నిన్ను చెరలోనికి కొనిపోడు అంటే మనం ఎప్పుడు కూడా ఇంకా పాప బంధకాలలో మనల్ని యేసయ్య విడిచిపెట్టాడు. మనల్ని పాపమని చెరలో ఇంకెప్పుడు కూడా మరి పడవేయడు. ఎందుకంటే ఒక్కసారి విమోచించబడిన ప్రజలుగా మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో జీవించే ఆధిక్యతను మనకిస్తున్నాడు. మరి మనము ఆయన బిడ్డలుగా, ఆయన కుమారునిగా లేదా కుమార్తెగా మనం జీవించాలి అంటే, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి అంటే, ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యములతో మనం ఆయనను ఆరాధించాలి అంటే మనం చేయవలసినది ఏమిటి? ఆయన అనుగ్రహించేటువంటి ఆ సమాధానము, ఆ నిరీక్షణ, మనము మన బాధల నుంచి మనం పొందుకునే ఆ ఊరట మనం పొందుకోవాలి అంటే మనం చేయవలసినది ఏమిటి? ఒకే ఒక్కటి, యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవటం. మన హృదయంలో ఆయన మన పాపముల కొరకు మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని మన హృదయంలో విశ్వసించి అది నోటితో ఒప్పుకున్నప్పుడు మనం రక్షణ పొందుతాము. మన పాపముల నుంచి మనకు విడుదల దొరుకుతున్నది. ఆయన మన పాపములు ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనకు నిరీక్షణతో కూడినటువంటి ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తారు. మరి ప్రియమైనటువంటి వారలారా, ఈ దినమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఇంకా రక్షణ నాకు లేదు అని ఎవరైతే అనిశ్చితతో ఉంటారో ఇది సరి అయినటువంటి సమయం. ఆయనను మన హృదయంలో చేర్చుకుందాము. ఆయనను మన రక్షకునిగా ఒప్పుకుందాము. నిత్య జీవంతో కూడిన నిరీక్షణను మనం పొందుకుందాము. ప్రేమ నమ్మకం కలిగినటువంటి పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నువ్వు ప్రేమించే దేవుడవుగా, మా పాపాలను క్షమించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు నాయనా. మరి ఈ సమయంలో వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయనా. మీరు తండ్రి వారందరికీ కూడా మరి నిత్య జీవం గురించినటువంటి నిరీక్షణ దయచేయండి. వారు ఒకవేళ నేను అంగీకరించిన విధానంలో ఉన్నట్లయితే వారి హృదయాలను తాకండి. మీరు ఆకర్షించుకునండి, వారితో మాట్లాడండి. నిన్ను వారిని వారి రక్షకునిగా చేర్చుకున్నటకు వారికి నీ కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, నీ కార్యమును జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.